నమస్కారం ఆక్వా రైతులారా. చెరువులో సున్నం వేయడం అంటే కేవలం తెల్లటి పొడిని నీటిలో చల్లడం కాదు. సరైన రకం, సరైన మోతాదు, సరైన సమయంలో వేయకపోతే మీ డబ్బు వృధా కావడమే కాదు, రొయ్యల ఆరోగ్యం, చెరువు నీటి నాణ్యత, మొత్తం పంటపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందుకే ఈరోజు సున్నం రకాలు, వాటి ఉపయోగాలు, మోతాదు ఎలా నిర్ణయించాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. 1. ఏ సున్నం ఎప్పుడు వాడాలి? అగ్రికల్చర్ లైమ్. ఇది సాధారణ పరిస్థితుల్లో ఉపయోగించడానికి అత్యంత సురక్షితమైన సున్నం. నేల మరియు నీటి pH ను క్రమంగా సమతుల్యం చేస్తుంది. రోజువారీ చెరువు నిర్వహణకు ఇదే ఉత్తమ ఎంపిక. డోలోమైట్. ఇసుక నేలలు లేదా ఉప్పునీటి చెరువులకు డోలమైట్ ఉత్తమం. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం రొయ్యల గట్టిపొర అంటే షెల్ ఏర్పడటానికి, మౌల్టింగ్ సమయంలో ఆరోగ్యంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయి. క్విక్ లైమ్ లేదా బర్న్ట్ లైమ్. ఇది సాధారణంగా ఉండే సున్నం కాదు. EHP వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. క్విక్ లైమ్ నేల pH ను తాత్కాలికంగా 12 వరకు పెంచి ప్రమాదకరమైన రోగకారక క్రిములను నాశనం చేస్తుంది. కానీ అవసరం లేకుండా వాడితే చెరువులో మేలు చేసే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అందుకే దీన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. జిప్సం pH పెంచదు. ఇది నీటి కాఠిన్యాన్ని అంటే హార్డ్నెస్ సరిచేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జిప్సంను సున్నానికి ప్రత్యామ్నాయంగా భావించకండి. 2. మోతాదు ఎలా నిర్ణయించాలి? చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే కేవలం నీటి pH చూసి మోతాదును నిర్ణయించడం. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఒకే pH ఉన్న 2 చెరువుల్లో కూడా నేల స్వభావాన్ని బట్టి అవసరమైన సున్నం మోతాదు పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకు ఇసుక నేలకు తక్కువ సున్నం సరిపోతుంది. బంకమట్టికి అదే pH ఉన్న 3 రెట్లు ఎక్కువ సున్నం అవసరం కావచ్చు. అందుకే నేల స్వభావం తెలుసుకోవడం చాలా ముఖ్యం. 3. శాస్త్రీయంగా మోతాదు ఎలా లెక్కిస్తారు? సాంకేతిక నిపుణులు బఫర్ pH పరీక్షను ఉపయోగిస్తారు. ఈ పరీక్షలో నేలను pH 8.0 ఉన్న ప్రత్యేక ద్రావణంలో కలుపుతారు. తరువాత pH ఎంత తగ్గిందో పరిశీలించి ప్రత్యేక ఫార్ములాతో అవసరమైన సున్నం మోతాదును ఖచ్చితంగా లెక్కిస్తారు. ఇది ఊహల మీద కాదు, పూర్తిగా శాస్త్రీయ విధానం. 4. లైమింగ్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? ప్రయోగశాలలో లెక్కించిన మోతాదు చెరువులో పూర్తిగా పనిచేయదు. ఎందుకంటే చెరువులో ఇప్పటికే ఉన్న ఖనిజాలు, సేంద్రియ పదార్థాలు, నీటి పరిస్థితులు వంటి అనేక అంశాలు సున్నం ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే నిపుణులు ఒక ముఖ్యమైన నియమాన్ని పాటిస్తారు. ల్యాబ్లో వచ్చిన మోతాదును 1.5తో గుణించి చెరువులో వేయాలి. దీన్నే లైమింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఈ పద్ధతి వల్ల సున్నం సరైన మోతాదులో కరిగి నేల మరియు నీటిపై పూర్తి ప్రభావాన్ని చూపుతుంది. ఆక్వా రైతులారా, సున్నం వేయడం అనేది అంచనాతో చేసే పని కాదు. అది మీ చెరువు నేల, నీటి గుణాలు, ఖనిజాల స్థాయిలు, వ్యాధుల పరిస్థితిని బట్టి నిర్ణయించే ఒక శాస్త్రీయ ప్రక్రియ. తప్పు రకం సున్నం ఎంచుకుంటే pH ప్రమాదకరంగా పెరగవచ్చు, మంచి బ్యాక్టీరియా నశించవచ్చు, సహజ కుళ్ళే ప్రక్రియ ఆగిపోవచ్చు, చివరికి పంటకు భారీ నష్టం కలగవచ్చు. కాబట్టి ఇకపై అందరూ ఇంత వేస్తున్నారు, నేను అంతే వేస్తాను అనే ఆలోచనను వదిలేయండి. నేల పరీక్ష చేయించండి, సరైన రకం సున్నం ఎంచుకోండి, శాస్త్రీయంగా మోతాదు నిర్ణయించండి. అప్పుడే మంచి నీటి నాణ్యత, ఆరోగ్యకరమైన రొయ్యలు, అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి.